అన్న ఎన్ని రోజుల ఇది దవ్వబట్టి మీరు? ఇది మేము పైన ఒకటి తవ్వినాం. ఇది నిన్న స్టార్ట్ చేసినాం. ఇవాళకి 4 రోజులు. ఇవాళకి 4 రోజులు, 5 రోజులు, 5 రోజులు, 5 రోజులు. అయితే రేపు తవ్వితే ఇది పూర్తి కావాలి. వారం రోజుల వరకు ఇది వారం రోజులకు 6 మీటర్లు ఇద్దరికి. వారం రోజులకు 6 మీటర్లు కంప్లీట్ చేసి చూపెట్టాలి. ఒక్కరికి 3 మీటర్లు, ఒక్కలకు 3 మీటర్లు, ఒక్కలకు 3 మీటర్లు, 6 మీటర్లు. ఈ పొడుగు ఇప్పుడు 6 మీటర్లు ఉంటుంది అన్నట్టు. 6 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ లోతు. వారం రోజుల లోపల కంప్లీట్ చేస్తే దీనికి ఒకటి అన్నట్టు. మళ్ళీ నెక్స్ట్ వారంలో మళ్ళీ ఇంకొకటి. అయితే ఇప్పుడు అక్క మీరు ఇద్దరు కలిసి చేసుకుంటారు, పార్ట్నర్ ఇద్దరు. ఫ్యామిలీ ఉన్నోళ్ళు ఇక వాళ్ళ కుటుంబం మొత్తం పడతారంటారు. ఓకే అన్న, జోడీలుగా పెడతారు. లోతు గజం 4 గజాలు అక్కడి నుండి మీ నలుగురిది. మీరు 9 గజాలు అన్నయ్య, మీరేమో అంటిరి? 9 గజాలు అంటే ముగ్గురికి వారంకు 3 రోజు 3 గజాలు, 3 గజాలు ఎలుగు, 3 గజాల పొడు దవ్వాలి రోజు. ఈ తవ్వుడు అయితే నీళ్లు పైనుండి వస్తున్నాయి అంటారు కదా వర్షం పడితే. అక్క చెప్పు. వర్షం పడితే ఈ గుంతలలో నిండుతాయి. ఎండాకాలం సమ్మర్లో దవ్వి పెడితే వర్షాకాలం ఇందులో నీరుకి బావులల్లో చెరువులల్లో నీళ్ళు ఉంటాయి. ప్లస్ ఈ చెట్లు కూడా అన్నీ చిగురిస్తాయి, కొత్త మండలు పెరుగుతాయి. గుట్ట అన్నది ఎండిపోకుండా ఉంటుంది. తర్వాత ఈ గుట్ట మనకు ఫ్రీ కావడానికి ఇప్పుడు కాలినట్టున్నది కదా, కొంచెం నిప్పు పెట్టి కాల్చేసారు కొంచెం. అప్పుడు నడవడానికి కొత్తగా మండలు పెరగడానికి కూడా ఈగురున్నది, ఈజీగా ఉంటుంది. ఈ నీళ్ళన్నీ ఇప్పుడు ఇంట్లో వాడి తర్వాత లోపటి భూమి అంతా తడిపేస్తుంది. ఎక్కువ స్టోరేజ్ అవుతుంది వాటర్. చూడండి ఇదంతా గుట్ట ఉన్నది. ఈ గుట్ట దగ్గర అందరు వచ్చి ఉపాధి పని చేస్తుండ్రు. మీకు అందరినీ చూపిస్తా ఒక్కొక్క దగ్గర. అక్క మీరు కూడా మీరు ఇద్దరు కలిసి ఇది తీసుకున్నారా స్వామి? అది ఇది ఇప్పుడు మీరు దీక్ష పట్టిరా, స్వామి మాల వేసుకున్నారా? ఎట్లా ఇది చేసుకొని పోయి మళ్ళీ స్నానాలు చేస్తారా? చేసుకొని పూజ చేసుకుంటారు, భోజనం చేయవచ్చు. అంటే మాల వేసుకున్నా కూడా వచ్చి పని చేసుకొని పోవచ్చు. అమ్మ ఒక్కదానివే చేస్తున్నావు కదా? రాలేదు ఈరోజు. మళ్ళీ పని ఉన్నప్పుడు బయట రేపటి నుండి వస్తుంది. ఇవాళ రాలేదు. ఒకరు హాజరు పడదు అన్నట్టు. వచ్చిన రోజే హాజరు. ఏం ప్రాబ్లం ఉండదు కదా, రాకపోతే ఉండదు. పని చేసుకోవచ్చు, వేరే పని చేసుకొని మళ్ళీ రావచ్చు. అన్న చెప్పు, మీరిద్దరు కలిసి ఇంత తవ్వినరా? చెప్పు. ఈ భూగర్భ జలాలు ఆగడానికి గవర్నమెంట్ ఇట్లా తవ్విపిస్తుంది. ఈ చెత్తకు కాకుండా కానీ ఇక్కడి నీళ్ళు ఇక్కడనే ఎనికితే ఎప్పటికైనా మనకు పనిస్తుంది. భూగర్భ జలాలు తగ్గిపోవని అలా ఆలోచన గవర్నమెంట్ది. సరే అన్న, నీళ్ళు తాగానా? నీళ్ళు తాగు.